ఎగ్గు మసాలా గ్రేవీ కర్రీ ఒకసారి ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. కడాయిలో నూనె వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వీటిని బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన ఒక 4 కోడిగుడ్లని తీసుకుని చాకుతోని ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం లోపలికి వెళ్లి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం నూనెలోకి ఉప్పు, కారము, పసుపు వేసి గుడ్లని బాగా వేపి తీసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి ముందుగాల వేపి పెట్టిన ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం ముక్కలతో పాటు కొంచెం నానబెట్టిన పల్లీలు, ఇలాచీలు, లవంగాలు వేసి అలాగే చెక్క, ఎండు కొబ్బరి ముక్కలతో పాటు ఒక చిన్న కట్ట కొత్తిమీర ఇంకా వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ మొత్తం అంతా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు, తినేదాన్ని బట్టి కారము, కొంచెం అంత గరం మసాలా ఉంటే ధనియాల పొడి ఇంకా వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు తీయటి పెరుగుతో పాటు వేపి పెట్టిన కోడిగుడ్లు ఇంకా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్ గా నీళ్లు వేసి ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.